నీవు ఎవరు? ఏమవుదామనుకుంటున్నావు అన్న నిర్ణయం తీసుకో. నీ శక్తినంతా దానికి ధారపోసి పనిచెయ్యి. అంతే. నా జీవితంలో సాధించాలి అనుకుంటే మొట్టమొదటిగా మనం ప్రస్తుతం ఎక్కడ ఉన్నాం అన్నది ఆత్మ పరిశీలన చేసుకొని మన గురించి మనం అవగాహన కలిగించుకోవాలి. ఆ తర్వాత ఏం సాధించాలి అనుకుంటున్నాం అన్న దానిపై ఒక పట్టుదలతో కూడిన నిర్ణయం తీసుకోవాలి. దీనివల్ల మనం ఎక్కడ ఉన్నాం, ఎక్కడికి వెళ్ళాలి అన్నటువంటి విషయాలు అర్థమై రెండిటి మధ్య దూరం ఎంతో స్పష్టంగా అర్థమవుతుంది. తర్వాత ఏం చెయ్యాలి అన్నది నిర్ణయం తీసుకోవడమే కాక సంపూర్ణ శక్తిని, సంపూర్ణ ఏకాగ్రతని, దృష్టిని మరదల్చకుండా అదే ఆశయంపై, అదే లక్ష్యంపై ధారపోయడం అలవర్చుకోవాలి. దానివల్ల అనుకున్న దానికంటే తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో ఊహించిన దానికంటే ఎక్కువ ఫలితాన్ని సాధించగలుగుతాం. గుర్తుంచుకోండి, మనపైన మనకి అవగాహన వస్తేనే సంపూర్ణ శక్తితో, సంపూర్ణ ఏకాగ్రతతో దృష్టి దాని మీద పెట్టి మనం అనుకున్న ఆశయం సాధించగలమని చాలా అద్భుతంగా, క్లుప్తంగా చెప్పారు. ఇది మీ అందరికీ తెలియాలి, మీరందరూ కూడా తెలుసుకోవాలని షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.